గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు కలిగిన అధికారులు సిబ్బంది వారికి కేటాయించిన విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటి విడతలో ఈ మండలానికి ఈ నెల 11న పోలింగ్ ప్రక్రియ జరగనుండగా నామినేషన్ల స్వీకరణ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు పూర్తి చేసిన ప్రక్రియలు నిబంధనలకు అనుగుణంగా జరిగాయా, పోలింగ్ నిర్వహణ కోసం చేపట్టవలసిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్, ఎంపీడీఓ, తహసీల్దార్, ఇతర అధికారులతో సమీక్ష జరిపారు. ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. ఓటింగ్కు అవసరమైన ఎన్నికల సామగ్రి సిద్ధంగా ఉండాలన్నారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, మెటీరియల్, ఎన్నికల సిబ్బంది, జోనల్ అధికారుల నియామకం తదితర ఏర్పాట్ల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న వారితో పాటు భద్రతా బలగాలతో కొనసాగుతున్న సర్వీస్ ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునేలా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలకు గురికావాల్సి ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం మార్గదర్శకాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల విధులను సక్రమంగా నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. సమీక్షలో ఎంపీడీఓ శంకర్, తహసీల్దార్ దత్తాద్రి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు నేను ఇక్కడే ఉంటున్నానంటే వాళ్ళు ఏం ప్రూవ్ చేస్తాం చేయరు. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ రికార్డ్ ఆఫీస్లో మా హస్బెండ్ వైఫ్ ఉన్నారు కాబట్టి నాకు కూడా ఇవ్వండి అని అడిగితే ఆ సర్వీస్ ఓటర్గా రికార్డ్ చేసుకుంటేనే పంపిస్తాం. ఇప్పుడు వాళ్ళు ఇవాళ ఉన్నారు, రేపు ఉంటారో లేదో తెలియదు కదా. పబ్లిక్ మనకు పెట్టుకుంటారు, తహసీల్దార్ పెట్టుకుంటారు, కానీ అక్కడ మాత్రం వాళ్ళ ద్వారా వస్తారు. నేను ఓటర్ కాదు, జీపీ లిస్ట్లో వచ్చింది, వస్తే నన్ను ఓటించి వేయించు. నేను ఓటర్, నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, ఇన్నే ఉన్నా, జీపీ లిస్టులో రాలేదు, ఓటు వేపిస్తారు చేయలేదు. దానికి ప్రాసెస్ జ్యుడిషియల్ ప్రాసెస్ పంపించుడే, పీవీ మార్క్ చేసుకుంటే డిలీట్ చేసుకోవాలి. ఏది అయినా అది సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి రికార్డ్ ఆఫీస్ ఇన్ఛార్జే మనకి రికార్డ్ ఆఫీస్. సో వాళ్ళు పంపిస్తే మనం వైఫ్ అయినా హస్బెండ్ అయినా ఇంక్లూడ్ చేస్తాం. బట్ ఇంక్లూడ్ చేసిన వాళ్ళకే మనం పంపిస్తాం. సో నో, పంపించి పీవీఎన్ రాస్తే ఆయన ఓటేసి లేనే వాళ్ళు చేసుకోవాలి అంతా.